హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షాన్వీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే రిజో రైస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఏం కర్రీ చేయాలో తెలియనప్పుడు అప్పటికప్పుడు సింపుల్గా ఎక్కువ శ్రమ పడకుండా సింపుల్గా ఎక్కువ మసాలాలు ఏం లేకుండా ఈజీగా చేసుకునే కేఎఫ్సి రిజో రైస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. అందుకు నేను ముందుగా ఇక్కడ టీ గ్లాస్ సైజు 2 గ్లాసులు బాస్మతి రైస్ అని తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న బాస్మతి రైస్ని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట నానబెట్టుకోవాలి. అంటే మనం పలావ్కి, బిర్యానీకి ఏ విధంగా రైస్ కడిగి నానబెట్టుకుంటామో ఆ విధంగా, ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ కొంచెం వేడెక్కాక 2 స్పూన్లు బటర్ వేయాలి. ఇదిగోండి బటర్ ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత 4 లవంగాలు, 2 యాలకులు వేయాలి. ఇప్పుడు సన్నగా తరుక్కున్న 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజు క్యాప్సికమ్ ముక్కలను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అరోమేటిక్ పౌడర్ వేసుకోవాలి. ఈ అరోమేటిక్ పౌడర్ మనకు అమెజాన్లోని పెద్ద సూపర్ మార్కెట్లలోనే అందుబాటులో ఉంటుంది. అలా కాదు అనుకుంటే మీకు హోమ్మేడ్ అరోమేటిక్ పౌడర్ ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఆ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. మీరు ఇక్కడ అరోమేటిక్ పౌడర్ బదులు ధనియాల పొడి కూడా తీసుకోవచ్చు. ఇలా లో ఫ్లేమ్లో 1 నిమిషం కుక్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి బియ్యానికి సరిపడే ఎసర, అంటే నేను ఇక్కడ 2 గ్లాసులు బియ్యానికి 4 గ్లాసులు నీళ్ళు వేసుకుంటున్నాను. ఈ రైస్ కుక్ అవ్వడానికి నాకు హై ఫ్లేమ్ మీద 5 నిమిషాలు, మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాలు టైం పట్టింది. ఇదిగోండి 15 నిమిషాల తర్వాత రైస్ ఈ విధంగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో 1/2 స్పూన్ పసుపు, 4 స్పూన్ల వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వాటర్ని వీడియోలో చూపించిన విధంగా మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి రైస్ మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన సింపుల్గా చేసుకునే ఒరిజినల్ కేఎఫ్సి స్టైల్ రిజో రైస్ రెడీ అయిపోయింది. ఈ రైస్లో మనం గ్రేవీతో కానీ రైతాతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. అంతే కదండి, ఈ రైస్ని ఉత్తిగా కూడా, అంటే ఎటువంటి కాంబినేషన్ లేకుండా కూడా ఉత్తిగా కూడా తీసుకోవచ్చు. ఇలా ఉత్తిగా కూడా తీసుకున్నా కూడా ఈ రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చిందా? మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంతేకాదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ షాన్వీస్ కిచెన్.